వెల్కమ్ టు రాజనీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకుని ఇష్టానుసారం షికారులు చేస్తున్నారు. సామాన్య ప్రజలు, రైతులు సమస్యలతో అల్లాడుతుంటే వీళ్ళు జల్సాలు చేస్తున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు, విజయవాడ మధ్య 70 సార్లు తిరిగారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉంటూ 122 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా ఈ ఆరోపణలని పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో, సాక్షి మీడియాలో వీటిని తెగ తిప్పేస్తున్నారు. దీని మీద నారా లోకేష్ విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రభుత్వం ఎంత చెల్లించింది విమాన ప్రయాణాల ఖర్చు అని వైసీపీ కార్యకర్తలు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. మంగళగిరి బాప్టిస్ట్పేటకు చెందిన ఒక ఆయన కొడమల సురేష్ బాబు అంట. ఆయన లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖల నుంచి ఆయన ప్రయాణ ఖర్చులు డ్రా చేశారా, చేస్తే ఎంత చేశారో తెలపాలని ఆర్టీఐకి అప్లై చేశాడు. ఐటీ శాఖ, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, ఆర్టీజీఎస్ ఇవన్నీ కూడా లోకేష్ పరిధిలో ఉంటాయి. ఈ శాఖలన్నీ కూడా లోకేష్ ప్రయాణ ఖర్చులు ఏమీ కూడా తమ శాఖల నుంచి చెల్లించలేదని సమాధానం ఇచ్చినాయి. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పుడు ఈ సమాధానం వచ్చింది. వాస్తవం ఇదైతే లోకేష్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. తప్పుడు ప్రచారాలు చేయటం, తన సొంత మీడియా ద్వారా తప్పుడు వార్తలు రాయించటం జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి అలవాటే. అదే అలవాటుని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో, అబద్ధాలతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఆయన తన ప్రయాణాలకి ప్రత్యేక విమానాలు వాడారు, ప్రత్యేక హెలికాప్టర్లు వాడారు. వాటి కోసం ప్రజల సొమ్ము విపరీతంగా ఖర్చు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు, జగన్మోహన్ రెడ్డి ప్రయాణాలకు ప్రభుత్వం చెల్లించిన ఖర్చు 222,85,00,000 రూపాయలు 5 ఏళ్ల కాలంలో. సంవత్సరానికి 45 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. ఇదంతా ప్రజాధనం. ఆయన లండన్లో తన కూతురులను చూడటానికి భార్యా సమేతంగా లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళినా, అది తన వ్యక్తిగత పర్యటన అయినా కూడా ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారు. తాడేపల్లి నుంచి 20-30 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు వాడాడు ఆ రోజుల్లో. తన ప్రయాణాలకు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీద దుష్ప్రచారం చేయిస్తున్నాడు. లోకేష్ తన ప్రయాణాలకు ₹1 కూడా ప్రభుత్వ ధనం వాడలేదని ఆర్టీఐ ద్వారా తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు, ఆయన పత్రికలు, ఆయన ఛానళ్ళు, ఆయన సోషల్ మీడియాలు అన్నింటిలో కూడా 100 ప్రకటనలు లేదా 100 వార్తలు వస్తే అందులో 3 వంతులు తప్పుడు ప్రకటనలు లేదా తప్పుడు సమాచారమే ఉంటుంది. వాటిని నమ్మితే గొర్రెలకు మీకు తేడా ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రకటనలు నిజమా కాదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.